విదేశీయుల్ని అమెరికా తరిమేస్తుంది. వారందరూ కూడా ఇప్పుడు కెనడా పరుగు పెడుతూ ఉన్నారు. కానీ కెనడా మాత్రం వీరందరికీ షట్ డౌన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వీరందరి పరిస్థితి ఏంది అనేది మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, విదేశీయుల్ని చాలామందిని అమెరికా ప్రభుత్వం తరిమేస్తుంది. ఇప్పుడు చాలామంది కెనడా పరిగెత్తూ ఉన్నారు. కెనడా ఏమో వాళ్ళందరికీ షట్ డౌన్ చేస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటి అసలు? చాలా టిపికల్. వాస్తవంగా ఏంటంటే ఇప్పటి వరకు ఇండియన్స్ ప్రధానంగా ఈ మధ్యకాలంలో 90s తర్వాత ఒక డ్రీమ్, డాలర్ డ్రీమ్ అంటారు దాన్ని. ఈ డాలర్స్ వేటలో పడి చదువుకున్న వాళ్ళందరూ, కొద్దిగా గొప్ప ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మామూలుగా పాస్ అయిన వాళ్ళు అందరూ వీలున్నంత వరకు అందరూ భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఓకే. 2014 నుంచి ఇంకా ఎక్కువ వెళ్ళిపోయారని చెప్పేసి తాజా రికార్డ్స్. భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, వలస వెళ్ళిపోయేసి ఉపాధి కోసం, చదువుకోవడం కోసం రకరకాలుగా వెళ్ళిపోయారు అని చెప్పి. అంటే ఇండియన్స్కి ఒకరిని చూసిన తర్వాత ఒకరికి డాలర్ డ్రీమ్. ఆ ఇండియన్స్లో కూడా మళ్ళీ తెలుగు రాష్ట్రాలు, మీరు తెలుగు రాష్ట్రాలు మనం చూసుకుంటే కనుక యావరేజ్న ప్రతి గ్రామంలో 2-3 అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా కెనడాలో ఉండేటువంటి వాళ్ళు, లేదా ఆస్ట్రేలియాలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఆ స్థాయిలో వెళ్ళిపోయారు, వలస వెళ్ళిపోయారు. ఎందుకు? మెరుగైనటువంటి జీవితం కోసం, మెరుగైనటువంటి ఉపాధి కోసం వెళ్ళారు. అది ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాల పరిస్థితులు బాగలేవు. ప్రధానంగా ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకుంటున్నటువంటి అమెరికా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పేసి ఆర్థికవేత్తలు చెప్తున్నారు, అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐలు చెప్తున్నారు. ఓకే. సరే, పోనీ ఆల్టర్నేటివ్ ఏంటి వీళ్ళకి? కెనడా. అమెరికా కాకపోతే కెనడా, కెనడా కాకపోతే యూకే, యూకే కాకపోతే ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా కాకపోతే న్యూజిలాండ్. ఇది సీక్వెన్స్ జనరల్గా మన వాళ్ళకి. సో ఇప్పుడు అమెరికా అయిపోయింది, డాలర్ డ్రీమ్ క్లోజ్ అయిపోయింది ట్రంప్ గెలవడంతో. ఇక అది కలయే తప్ప నెరవేరే పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నారు. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నారు, ఆర్థికవేత్తలు చెప్తున్నారు, తర్వాత ఐటీ రంగం నిపుణులు కూడా అదే చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందు జాగ్రత్తగా జనవరి 20వ తారీఖు తర్వాత ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికే ట్రంప్ సంకేతాలతోటి మిలిటరీ దిగింది. మిలిటరీలో ఒక విభాగం ఇదే ఉంటుందంట, ఇది అక్రమ వలసదారులని ఏరేయటానికి. ఓకే. హోమ్లాండ్ సెక్యూరిటీ ఆల్రెడీ ఉంటుంది ఇంటర్నల్గా. బోర్డర్ దాటకుండా విదేశాలు వాళ్ళు ఆడ రాకుండా, జొరబడకుండా బోర్డర్ని అలర్ట్ చేశారు అని చెప్పి ఇప్పుడు తాజాగా మీకు అమెరికా పత్రికలన్నీ రాశాయి. సో కాబట్టి బోర్డర్ షట్ డౌన్ చేసేసారు, అమెరికా బోర్డర్ షట్ డౌన్ చేసేసారు. అయినప్పటికీ కూడా కెనడాలో ఎంటర్ కావడానికి అక్కడ ఏదో అవకాశాలు ఉన్నాయి, అలాగే మెక్సికో నుంచి అమెరికాకి రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది ఇప్పటికీ కూడా ఇటు దూకేవాళ్ళు అటు దూకేవాళ్ళు ఉన్నారు అనేది వినిపిస్తుంది. అందుకే అమెరికాలో సైన్యాన్ని అలర్ట్ చేశారు అనేది లేటెస్ట్ అప్డేట్. ఓకే. అయితే ఇప్పుడు కెనడా ఏం చేస్తుంది, అసలు కెనడాలో ఉండేటువంటి భారతీయ పరిస్థితి ఏంటి అనే దాని మీద మనం మాట్లాడుకోవాలి. సో అమెరికాది అయితే ఓకే, అర్థమైపోతుంది సినిమా. భారతీయులు అక్కడ ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, విదేశాల్లో రకరకాల దేశాల వాళ్ళు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి అనేది ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనే విన్న తర్వాతనే అర్థమైంది. భవిష్యత్తు దర్శనం కనపడుతుంది మనకి. అక్కడ ఎన్ఆర్ఐలు ఏంటి పరిస్థితి, భారతీయుల పరిస్థితి, H1B వీసాల వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. అయితే ఇప్పుడు కెనడా పరిస్థితి, పోనీ ఆల్టర్నేటివ్ కెనడా అయినా కదా, పక్కన వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అంటే అమెరికా వీసా ఉంటే కెనడాకి వెళ్ళిపోవచ్చు, కెనడా వీసా ఉంటే అమెరికాకి రావచ్చు నిబంధనల ప్రకారం. సో కాబట్టి ఆల్టర్నేటివ్ అటు వెళ్ళిపోతారు. జస్ట్ మనం కనుక హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళినట్టు, లేదంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళినట్టు, హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్ళినట్టు వెళ్ళొచ్చు. సో అలాంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి వలస వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు కెనడాకి. ఓకే. అయితే కెనడా సేఫా అంటే ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అమెరికాలన్నా బతుకుతున్నారు, కెనడాలో వెంటబడి కొడుతున్నారు భారతీయులు అని చెప్పేసి. అంటే కేవలం భారతీయుల పరిస్థితి ఎలా ఉందా, లేదంటే అసలు విదేశీయులందరూ పరిస్థితి కూడా అలాగే ఉంది? కెనడాలో కేవలం భారతీయుల్ని వెంటాడి వేటాడి కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు అనేది లేటెస్ట్ న్యూస్. దానికి కారణం ఏంటంటే ఖలిస్తానీ ఉద్యమకారులు ఉన్నారు కదా, ఈ ఖలిస్తానీ ఉద్యమకారులు ఈ మధ్యకాలంలో ఆ కెనడాలో ఉండేటువంటి భారతీయ దేవాలయాల మీద దాడులు చేశారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గ్రూపులు పెట్టుకున్నారంట, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో గ్రూపులు పెట్టేసుకుని గ్రూపుల్లో వీళ్ళు రెచ్చగొట్టేటువంటి మెసేజ్లు పెడుతున్నారు.
ఆ గ్రూపుల్లో ఎవరో ఖలిస్తానీ ఉద్యమకారులు జొరబడ్డారు. ఓకే. ఇండియా గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో ఇండియా గ్రూప్స్లో ఖలిస్తానీ ఉద్యమకారులు జొరబడి రకరకాల మెసేజ్ పెడుతూ ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. ప్రొవోక్ చేస్తూ ఉండటంతో పాటు నీకు భారతీయులు ఎక్కడ కనపడితే అక్కడ దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛగా భారతీయులు కెనడా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు అనేది తాజా న్యూస్. ఓకే. అక్కడ అధ్యక్షుడు పిట్రోడా, సో ఆయన భారతీయులకు వ్యతిరేకంగా ఉన్నారు అనేది. అసలు అమిత్ షా, భారత హోంశాఖ మంత్రి అమిత్ షా మీదనే కేసు పెట్టాలనేటువంటి ప్రయత్నం కెనడా చేస్తుంది అనేది కూడా లేటెస్ట్గా ఒక ప్రచారం కూడా జరిగింది, న్యూస్ కూడా వచ్చింది. అసలు ఇప్పుడు భారత్కి కెనడాకి పూర్తి స్థాయిలో బంధం తెగిపోయింది. ఓకే. అక్కడ ఉన్నటువంటి భారతదేశ ఎంబసీకి సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కెనడా ఎంబసీని కూడా పిలిపించి మాట్లాడారు విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు అంటున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ స్టార్ట్ అయింది ఘర్షణ, రెండు దేశాల మధ్య ఘర్షణ స్టార్ట్ అయింది. అక్కడేమో ఖలిస్తానీ ఉద్యమకారులు నిజ్జర్ అనే అతన్ని మర్డర్ చేశారు. అక్కడ ఈ నిజ్జర్ మర్డర్ వెనుక భారతదేశం యొక్క హోంశాఖ మంత్రి అమిత్ షా యొక్క ప్రమేయం ఉందనేది కెనడా ఆరోపిస్తుంది. ప్లస్ అమెరికా ఏం చేస్తుంది, అమెరికాలో ఈ మధ్య కాలంలో ఈ ఖలిస్తానీ ఉద్యమకారులు ఒక అతను చనిపోయాడు, మర్డర్ అయింది. అది కూడా ఈ మర్డర్ వెనుక కూడా ఈ నిజ్జర్ని మర్డర్ చేసినటువంటి వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పి అమెరికా కెనడాకి షేర్ చేసింది అని చెప్పి అంటున్నారు. ఓకే. సో అమెరికా కెనడా రెండు కలిసి భారతీయుల మీద గేమ్ ఆడుతున్నాయి. సో ఖలిస్తానీ ఉద్యమకారులు, ఖలిస్తానీ వాళ్ళని కెనడా ప్రభుత్వం, కెనడాలో ఉండేటువంటి అధ్యక్షుడు ప్రోత్సహిస్తున్నాడు. అమెరికాలో అట్ట కాదు, అందరికీ అన్ని దేశాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళకి అందరికి కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరికి కూడా అక్కడ ఇబ్బందిగా ఉంది అమెరికాలో. బట్ వేరే కెనడాలో పరిస్థితి డిఫరెంట్గా ఉంది. కెనడాలో మీకు పర్మనెంట్ రెసిడెన్స్ ఉన్న వాళ్ళని కూడా వెంటాడుతున్నారు ఖలిస్తానీ ఉద్యమకారులు. అక్కడ ఖలిస్తానీ ఉద్యమం ఏమో చాలా బలంగా ఉంది. అవును, ఖలిస్తానీ ఉద్యమకారులు ఉన్నారు అక్కడ. సో భారతీయుల్ని వెంటాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ. ఎప్పుడు ఇది సద్దుమణిగిద్దో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పట్లా. ఓకే. ఇప్పుడు అమెరికా వాళ్ళందరినీ, అంటే విదేశీయులతో పాటుగా ఇండియన్స్ని కూడా అమెరికా నుంచి తరిమేసి ఇప్పుడు వాళ్ళల్లో చాలామంది కెనడా వాళ్ళని ప్రయత్నం చేస్తూ అటువైపు పరుగులు తీస్తూ ఉంటే అక్కడ ఖలిస్తానీ ఉద్యమకారులు కెనడాకి షట్టర్ డౌన్ చేస్తే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంకా ప్రాణంతో మళ్ళీ స్వదేశానికి చేరుకునే పరిస్థితి అమెరికాలో ఉంది. కెనడాలో అసలు ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో భారతీయులు ఉన్నారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ వస్తుంది. ఓకే. కారణం ఏంటంటే ఖలిస్తానీ ఉద్యమకారుల నుంచి భారీగా విరాళాలు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం సేకరించింది. గత ఎన్నికల్లో కూడా అధ్యక్షుడికి, ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడికి భారీగా విరాళాలు సేకరించి ఇచ్చారు దీని నుంచి అని చెప్పి న్యూస్. ఇప్పుడు సమీప భవిష్యత్తులోనే కెనడాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్లో విన్ కావాలంటే కనుక ఇప్పుడు ఉండేటువంటి అధ్యక్షుడు మళ్ళీ ఈ ఖలిస్తానీ ఉద్యమకారుల యొక్క అండ కావాలి, ప్రోత్సాహం కావాలి, మద్దతు కావాలి అనేది రాజకీయపరమైనటువంటి ఒక ఈక్వేషను. అందుకే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారని. వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఇండియన్ దేవాలయాలు, భారతీయ దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు, భారతీయుల మీద దాడులు చేస్తున్నారు. ఆల్రెడీ దాడులకు సంబంధించినటువంటి న్యూస్ చాలా ఈ మధ్యకాలంలో వారం రోజుల నుంచి అనేకం వచ్చాయి. సో కెనడాలో చాలా ప్రమాదంగా ఉంది అమెరికా కన్నా కూడా. అమెరికాలో ఇంకా అట్లీస్ట్ నిర్బంధ శిబిరాలు పెట్టేసి ఆ నిర్బంధ శిబిరాలకు అందరిని తరలించేసి ఇల్లీగల్ ఇమ్మిగ్రేట్స్ని వాళ్ళ స్వదేశాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్ అధికారంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే మిలిటరీ దిగింది ఆల్రెడీ, హోమ్లాండ్ సెక్యూరిటీ. శిబిరాలకు తరలించి ఇప్పుడు కనుక మనకి విపత్తు సంభవిస్తే శిబిరాలకు తరలించి మనం సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తాం కదా, అలానే తీసుకొచ్చేసి అమెరికాలో ఏ దేశం వల్ల ఆ దేశాల్లో పంపించేస్తున్నారు. వాళ్ళు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ కెనడాలో అలాగదు పరిస్థితి. అసలు కెనడాలో భారతీయులు ఎక్కడ కనపడితే అక్కడ వెంబడబడి ఖలిస్తానీ ఉద్యమకాలు కొట్టేటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ మీద కేసులు కూడా పెట్టి కనీసం వాళ్ళ మీద చర్యలు కానీ తీసుకోవడం కానీ, వాళ్ళని అదుపులో చేయడం కానీ, నియంత్రించడం కానీ అలాంటి ప్రయత్నాలే చేయట్లేదు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి న్యూస్. సో కాబట్టి ఈ రెండు దేశాలు ఖలిస్తానీ ఉద్యమం నిజ్జర్ మర్డరు జరిగిన తర్వాత, అమెరికాలో ఇంకొక ఖలిస్తానీ ఉద్యమకారు మర్డర్ జరిగిన తర్వాత దీని వెనక భారతదేశం ఉంది, భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వం యొక్క యాక్టివిటీ ఉంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అత్యంత సొఫిస్టికేటెడ్ దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేస్తుంది. సో కాబట్టి ఈ రెండు దేశాలు కూడా భారతదేశం మీద ఈ ఖలిస్తానీ ఉద్యమకారుల విషయంలో ఒకటయ్యాయి. ఓకే. అమెరికా, కెనడా.
సో కాబట్టి వీళ్ళకి భారతీయులు అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐలు టార్గెట్ అయ్యారు. ఇప్పుడు సేఫ్ సైడ్గా బయటపడాలంటే కెనడాని వదిలిపెట్టి వీలున్నంత తొందరగా బయటపడాలనేది ఎన్ఆర్ఐలు ఇప్పుడు భావిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా తీసేశారు ఇప్పటికే కెనడాలో. ఇప్పుడు ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్ళినటువంటి పిల్లలకి ఆ కూపన్స్ ఏదో ఇస్తారు తినడానికి, ఇప్పుడు అవి కూడా లేవు, తీసేశారండి కూపన్స్. ఓకే. తర్వాత ఇమ్మిగ్రేషన్ సైజ్ కూడా తగ్గించేశారు, కుదించేశారు ఇమ్మిగ్రేషన్ సైజ్ కూడా, ఇంతకు ముందులాగా లేదు. తర్వాత ఫాస్ట్ అప్రూవల్స్ ఉంటాయి, ఇంతకుముందు ఉండేది కెనడా వెళ్ళడానికి ఫాస్ట్ అప్రూవల్ కావడానికి, ఆ ఫెసిలిటీని తీసేశారు. అంటే అన్నీ తీసేశారు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐలు పరిస్థితి ఏంటి అంటే వాళ్ళని కూడా పంపించేసేయాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. దానికి పరోక్షంగా ఖలిస్తానీ ఉద్యమకారులను వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అక్కడ ఎప్పుడు ఎవరింటి మీదకి వచ్చి దాడులు చేస్తారో తెలియని పరిస్థితి అంటే అక్కడ న్యూస్ చూస్తుంటే. సో అలాంటి పరిస్థితుల్లో నీకు కెనడాలో ఎన్ని రోజులు ఉంటారు ఎన్ఆర్ఐలు? ఉండేటువంటి అవకాశం లేదు కదా. సో కాబట్టి అమెరికా, కెనడా ఈ రెండు దేశాల్లో ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో, ఆందోళనలో మన భారతీయులు ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. వాళ్ళు సేఫ్ సైడ్గా మళ్ళీ స్వదేశానికి తిరిగి పంపించడానికి అమెరికా ఉంది. బట్ కెనడా నుంచి మాత్రం ఎవరికి వాళ్ళే వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఖలిస్తానీ ఉద్యమకారులు అయితే చెలరేగిపోతున్నారు. ఓకే. కాబట్టి ఇక ఆప్షన్స్ ఏముంది? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే. మరి యూకే కూడా రిస్ట్రిక్షన్ పెట్టారు. యూకే కూడా ఇప్పుడు వీసాకి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. తర్వాత ఖర్చులకు సంబంధించి అది కూడా పెంచేశారు. ఇంతకుముందు డిపాజిట్ని కూడా పెంచేశారు ఇప్పుడు. కాబట్టి ఆస్ట్రేలియా ఆల్రెడీ ఎప్పటికో స్ట్రిక్ట్ చేసేసింది. న్యూజిలాండ్ అయితే అసలు షట్టర్ క్లోజ్ చేసేసింది. ఓకే. సో కాబట్టి స్వదేశంలో సురక్షితంగా మీరు బతకండి అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అక్కడి నుంచి చదువుకోవడానికి వచ్చారు కాబట్టి మీరు చదువుకున్నారు, వెళ్ళిపోండి అని చెప్పి చెబుతుంది ఇప్పుడు అమెరికా. కెనడా అయితే మాకు అసలు వద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఎలాంటి పరిస్థితి సమీప భవిష్యత్తులో రాబోతుందని అంటే కొంచెం ప్రమాదకరమైనటువంటి గంటికలు అయితే మోగుతున్నాయి. దీనికి మరి భారత ప్రభుత్వం ఏదైనా లైజనింగ్ చేస్తుందా, లేదంటే అగ్రరాజ్యాలు కాబట్టి వాళ్ళకి చెప్పే పరిస్థితి వీళ్ళకున్నది కదా. ఇలాంటి సిచ్యువేషన్లో భారతీయులు ఎవరికి వాళ్ళే సేఫ్ సైడ్గా బయటపడతారు. ఇది అంతా కూడా జనవరి, ఫిబ్రవరిలో మనం కళ్ళారా చూడబోతున్నాం అనేది ఎన్ఆర్ఐలు చెప్తున్నటువంటి మాట కొంతమంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.